హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిబ్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు తమ్నైన్లో చూసినట్లే వార్ 2 టీజర్ అయితే నిన్న రిలీజ్ అయింది. దాని గురించి క్లారిటీగా వస్తున్న రూమర్స్ అండ్ ట్రోల్స్ గురించి ప్రతి ఒక్క దానికి ఫుల్ స్టాప్ పెడుతూ డిస్కస్ చేయబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా మ్యాక్సిమం వీలైనంత వరకు ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ 2 టీజర్ గురించి మనం మాట్లాడుకుందాం. టీజర్ విషయానికి వస్తే నాకు పర్సనల్గా చాలా బాగా అనిపించింది. అంటే ఇందులో ఎన్టీఆర్ గారి రోలు ఏమై ఉంటుంది అనే విషయం పక్కకు పెడితే యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఎడిటింగ్ కట్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ అసలు వేరే లెవెల్ టాప్ మ్యాచ్ ఉంది. అంటే ఎస్రాజ్ ఫిలిమ్స్ మనందరికీ తెలుసు. అంటే ఒక 100 కోట్ల బడ్జెట్ అంటే ఏంటో తెలియని మన తెలుగు ఇండస్ట్రీ ఉన్నప్పుడే ఎస్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు ఆల్రెడీ 100 కోట్లు రీచ్ అయిపోయారు. అంటే ఆ 100 కోట్ల బడ్జెట్ అంటే తెలియని స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొన్ని రోజుల నుంచి చూస్తుంటే హిందీలో పెద్ద బాంబు పేల్సే లాంటి మూవీస్ అయితే రాలేదు. ఇప్పుడు అంటే వార్ 1 వచ్చేసి దాదాపు 3-4 ఇయర్స్ అయిపోతుంది. ఇప్పుడు వార్ 2 ఫస్ట్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో ఉంటారా లేదా అనేసి చాలా ట్రోల్స్ వచ్చాయి. లైక్ ఎలాగంటే ఈ వార్ 2 తోటి బాలీవుడ్ సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఓకే, ఇప్పుడు మన ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకుందాం. ఎన్టీఆర్ గారు వార్ 2లో చేస్తున్నారు అనేసి చాలా రూమర్స్ వచ్చాయి. అంటే రూమర్స్ లాగా క్రియేట్ చేశారు. ఎస్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు ఆల్రెడీ దాని గురించి డిస్కస్ చేశారు. వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పుడు కూడా చాలామంది అది రూమర్స్ లాగా పోస్టర్స్ కానీ ఫ్యాన్ మేకింగ్ వీడియోస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా క్రియేట్ చేసి చాలా క్రింజ్ చేశారు. అంటే ఆయన క్యారెక్టర్ ఇలా ఉండబోతుంది, ఉండదు అనేసి రకరకాలుగా మాట్లాడారు. బట్ నిన్నటి రోజుకి ఆ మాటలన్నిటికి కూడా టీజర్ అనేది ఫుల్ స్టాప్ పెట్టేసింది. అయితే ఇందులో పర్టిక్యులర్గా ఎన్టీఆర్ గారి రోల్ ఏంటి, ఆయన ఏం చేయబోతున్నారు అనేసి ఇంతవరకు ఎవరికి తెలియదు. బట్ మనం టీజర్లో మనం గమనిస్తే ఆయన ఒక సోల్జర్ లాగా చూపిస్తున్నారు. అంటే ఎక్కడ కూడా ఆయనకి నెగిటివ్ షేడ్స్ ఉండేలా లేవు, సినిమాలో పాజిటివ్ షేడ్స్ ఉండేలాగే ఉన్నాయి. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి ఇంకా డెప్త్గా మనం మాట్లాడుకుంటే ఎన్టీఆర్ గారి క్యారెక్టరు విలన్గా ఉండేదానికంటే కూడా హృతిక్ గారికి అంటే లైక్ ఒక సపోర్టింగ్ రోల్ అనమాట. సపోర్టింగ్ రోల్ లాగా అనిపిస్తున్నాడు కానీ ఎక్కడ కూడా విలన్గా చేస్తున్నట్టయితే అనిపించట్లేదు. బట్ ఏదేమైనా కూడా మనం ఆగస్టు 14th వరకు వెయిట్ చేయాలి. ఆగస్టు 14th మన మూవీ రిలీజ్ ఉంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేసిన తర్వాతనే ఆయన విలన్ రోల్గా చేశారా, హీరో రోల్గా చేశారా, లేదా ఏదైనా సపోర్టింగ్ రోల్ చేశారా అనేసి మనకు అప్పుడు అర్థమవుతుంది. బట్ సపోర్టింగ్ రోల్ అనేది చాలా చిన్న విషయం. ఎందుకంటే RRR తర్వాత ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. RRR తర్వాత ఏమొచ్చింది, దేవరా మూవీ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు వస్తుంది వార్ 2నే. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు కాబట్టి 100% ఆయన జెన్యున్గా ఆయన క్యారెక్టర్కి ఒక డెప్త్ ఉంటుందని చాలామంది అయితే అనుకుంటున్నారు. ఓకే, నెంబర్ 3 మనకి RRR వచ్చినప్పుడు కూడా చాలామంది ఏంటంటే రకరకాలుగా మాట్లాడుకున్నారు RRR మూవీ గురించి. సో అంటే ఎవరిని తక్కువ చేసినా కానీ ఫ్యాన్స్ చెలరేగిపోతారు, రాజమౌళి గారిని విపరీతంగా ట్రోల్స్ గురి చేస్తారనేసి రకరకాలుగా మాట్లాడుకున్నారు. ట్రోల్స్ వీడియోస్ కూడా నడిచాయి. ఓకే, ఫైనల్గా ఆయన ఇచ్చిన టైటిల్ కానీ, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్స్ కానీ ప్రతి ఒక్కటికి కూడా న్యాయం జరిగింది. బట్ దాని విషయానికి వస్తే వార్ 2 చూసుకుంటే వార్ 2లో అంత పెద్ద ఇంపాక్ట్ అయితే పడేలా లేదు. ఎందుకంటే మీరు ఆ ఎడిటింగ్ కట్స్ అవన్నీ చూస్తే ఇద్దరికి పోటాపోటీగా ఉన్నాయి సీన్స్ అయితే మాత్రం చూడ్డానికి. ఓకే, నెంబర్ 4 ఫైనల్గా ఏంటంటే ప్రజెంట్ చాలా ట్రోల్స్ వస్తున్నాయి. అంటే ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ని వీక్ చేశారు, ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ విలన్గా ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఆయన అంటే ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ అయ్యేంత క్యారెక్టర్ లేదు అందులో అనేసి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఓకే, ఏదేమైనా కూడా ట్రోల్స్ అంటే వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ట్రోల్ చేయాలనుకున్నది వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది అదే పనిగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటారు కాబట్టి కావాలనే ట్రోల్ చేస్తారు. కొంతమంది అంటే ఎన్టీఆర్ గారి అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు కూడా అంటే చూపించిన తక్కువ స్పేస్లో డిసప్పాయింట్ అయ్యి కూడా మాట్లాడుతుంటారు. రకరకాలుగా జరుగుతూ ఉంటుంది బయట సిచ్యువేషన్స్కి సంబంధించి. ప్రజెంట్ నేను టీజర్ చూసిన తర్వాత నేను మాట్లాడాలనుకుంది ఏంటి అంటే, మీరు ఒకసారి స్క్రీన్ మీద ఈ ఫొటోస్ చూడండి. అంటే ఒక్కొక్క దగ్గర రియల్గా ఎన్టీఆర్ గారు తెలుస్తున్నారు, ఒక్కొక్క దగ్గర ఏంటంటే ఆర్టిఫిషియల్
ఏఐ వచ్చింది కదా, దీన్ని వాడి ఆయన ఫేస్ని మార్ఫీ చేశారేమో అనిపిస్తుంది. లైక్ ఆది పురుషులో ప్రభాస్ గారిని చూపించారు కదా, ఒకసారి మీరు ఈ ఫొటోస్ అబ్జర్వ్ చేయండి. అంటే రియలిస్టిక్గా ఎన్టీఆర్ గారే యాక్ట్ చేసినట్టు అనిపించట్లేదు. అక్కడక్కడ ఏఐ వాడారు. మేబీ ఆయన షెడ్యూల్స్ కుదరక, లేకపోతే ఇక బడ్జెట్ ఇష్యూస్ వల్లనో ఏమో తెలియదు, కానీ అక్కడక్కడ ఏఐ అయితే విపరీతంగా వాడారు అనిపిస్తుంది. అక్కడ మనకి పర్టికులర్గా ఎన్టీఆర్ గారు అయితే కనిపించట్లేదు. వాళ్ళు ట్రోల్ చేసినా ఏది చేసినా కూడా ఫైనల్లీ మూవీ వచ్చిన తర్వాత దాని గురించి డిస్కషన్లో ఇంకా ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. నాకైతే మాత్రం మూవీ ఏదో హిట్ అవ్వబోతుంది అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే బాలీవుడ్కి సంబంధించి ఇప్పటి వరకు అంత పెద్ద హిట్ టాక్ అయితే ఇంకా ఏ మూవీస్ రాలేదు. చాలా వెనుకబడిపోయింది. ఇప్పుడున్న ప్రజెంట్ టాలీవుడ్ అండ్ కాలీవుడ్ కానీ అలాగే మలయాళం కానీ ఇవి కొంచెం ఫామ్లో ఉన్నాయి ప్రజెంట్. ఇప్పుడు బాలీవుడ్ గురించి మాట్లాడుకుంటే చాలా వెనుకబడిపోయింది. వార్ 2 తోటి ఎస్రాజ్ ఫిలిమ్స్ తోటైనా మళ్ళీ బాలీవుడ్ ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి రావాలని కోరుకుందాం. సో ఫైనల్లీ ఇదండి ఇవాల్టి వార్ టీజర్కి సంబంధించిన డిస్కషన్. ఎలా అనిపించింది ఏంటో కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మూవీ డిస్కషన్ తోటి, అంటే నేను ఒక మూవీ చూశానండి, మూవీ పేరు వచ్చేసి ఫైనల్ డెస్టినేషన్. ఆ మూవీ చూశాను. ఆ మూవీ డిస్కషన్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.